బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్వదేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను అని వెల్లడించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే యోచనలో ఉన్నాను అని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన షేక్ హసీనా తాను అరెస్టు కావడానికి లేదా చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలు స్వదేశానికి వెళ్లి కోర్టులో లొంగిపోవాలి అని అనుకుంటూ ఉన్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లా అధికారులు అనేక లేఖలు రాస్తూ ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో 2024 ఆగస్టు 5న భారత్కు వచ్చిన షేక్ హసీనా అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.